భారత జట్టు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ టఫ్ టైమ్ను ఫేస్ చేస్తున్నాడు. టెస్టులో హెడ్ కోచ్గా సవాళ్లను ఎదుర్కొంటున్నాడు. ఇంగ్లాండ్తో 5వ టెస్ట్ భారత్ జట్టుకే కాదు హెడ్ కోచ్గా గంభీర్ కూడా డూ ఆర్ డై మ్యాచే అని చర్చ జరుగుతోంది. ఆఖరి టెస్టులో భారత జట్టు గెలవకపోతే హెడ్ కోచ్ పదవి డేంజర్లో పడిపోతుందనే వార్నింగ్స్ వినిపిస్తున్నాయి. సిరీస్ను లెవెల్ చేయకపోతే లాంగ్ ఫార్మాట్లో గంభీర్కు ప్రత్యామ్నాయాన్ని బీసీసీఐ చూసుకుంటుందని అభిమానుల్లో చర్చ నడుస్తోంది. నిజానికి హెడ్ కోచ్గా బాధ్యతలు అందుకున్నప్పటి నుంచి గంభీర్కు కలిసి రావడం లేదు. స్వదేశంలోనూ ఓటమి తప్పలేదు. ఆస్ట్రేలియా గడ్డపైన కలిసి రాలేదు. స్వదేశంలో చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా న్యూజిలాండ్ చేతిలో భారత్ కంగుతింది. 3 మ్యాచ్ల్లోనూ ఓడిపోయింది. కోహ్లీ, రోహిత్, అశ్విన్ వంటి స్టార్స్ ఉన్నప్పటికీ భారత్ ఆధిపత్యాన్ని చెలాయించలేకపోయింది. అప్పుడే గంభీర్ వ్యూహాలపై చర్చ జరిగింది. వైట్ బాల్ ఫార్మాట్లోనే గౌతీ వ్యూహాలు పనికొస్తాయనే కామెంట్స్ వినిపించాయి. ఆ తర్వాత ఆస్ట్రేలియాతో సిరీస్లోనూ భారత్ మ్యాజిక్ చేయలేకపోయింది. దాదాపు దశాబ్దం తర్వాత బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని కోల్పోయింది. తొలి మ్యాచ్లో విజయం దక్కినప్పటికీ ఆ ఊపును కొనసాగించడంలో గౌతీ ఫెయిల్ అయ్యాడు. తుది జట్టు ఎంపిక కూడా సరిగా లేదన్న చర్చ జరిగింది. ఆ తర్వాత ఇంగ్లాండ్లో అడుగుపెట్టిన ఇండియా 2 మ్యాచ్ల్లో ఓడింది. ఒక మ్యాచ్లో గెలిచింది. మరో మ్యాచ్ను డ్రా చేసుకుంది. ప్రస్తుతం ఇంగ్లాండ్ 2-1తో ఆధిక్యంలో ఉంది. సిరీస్ను లెవెల్ చేయాలంటే భారత్ ఆఖరి పంచ్ ఇవ్వాల్సిందే. అయితే కోహ్లీ, రోహిత్ తప్పుకోవడానికి కారణం గంభీర్ అనే చర్చ కూడా ఉంది. సిరీస్ ఓడిపోతే సీనియర్లను తప్పించి గంభీర్ ఏం సాధించాడనే విమర్శలు వినిపిస్తున్నాయి. అందుకే కెన్నింగ్టన్ ఓవల్లో భారత్ గెలుపు గంభీర్కు అవసరమని మాజీలు అంటున్నారు. తాజాగా ఇదే అంశంపై ఇంగ్లాండ్ మాజీ ఆటగాడు అథర్టన్ రియాక్ట్ అయ్యాడు. వరుసగా 3వ సిరీస్ కోల్పోతే గౌతీకి ట్రబుల్స్ తప్పవన్నాడు. హ్యాట్రిక్ పరాజయాలు ఇబ్బందికరమన్నాడు. కెన్నింగ్టన్ ఓవల్లో భారత్ ఓడితే గంభీర్పై మరింత ఒత్తిడి పెరుగుతుందని చెప్పుకొచ్చాడు. ఇక టెస్టుల్లో పూర్ ట్రాక్ రికార్డు ఉన్న వైట్ బాల్ ఫార్మాట్లో మాత్రం గంభీర్ గణాంకాలు బెటర్గానే ఉన్నాయి. శ్రీలంకకు వన్డే సిరీస్ను కోల్పోవడం మినహా మంచి మార్కులే సాధించాడు. ఛాంపియన్స్ ట్రోఫీ కూడా గౌతీ ఖాతాలో ఉంది. 3 ఫార్మాట్లో హెడ్ కోచ్గా కొనసాగాలంటే మాత్రం ఇంగ్లాండ్తో ఆఖరి టెస్ట్ కీలకమని ఎక్స్పర్ట్స్ తేల్చి చెబుతున్నారు. ఓ రకంగా ఓవల్ మ్యాచే చివరి ఛాన్స్ కావచ్చని కూడా అభిప్రాయపడుతున్నారు.